శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం మిథున రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన, ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించబోయే ఆగస్టు చివరి రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. ఈ నెలలో మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? ఏ శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయో వివరంగా చెప్పుకుందాం. మిథున రాశి వారికి ఆగస్టు చివరి రోజులలో జరిగేది ఇదే. మీరు అక్షరాల నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఆగస్టు నెలలో మీరు 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ విషయాలు మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. కాబట్టి దయచేసి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇంతకీ ఈ మిథున రాశి వారు ఆగస్టు నెల చివరి రోజుల్లో వినబోయేటువంటి ఈ 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటి? అలాగే మిథున రాశి వారు ఈ ఆగస్టు నెలలో ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా దాటివేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ భక్తితో జపిదామని కామెంట్ చేయండి. ఆ శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది, అత్యంత సంక్లిష్టమైనది. ఈ రాశిలో 12 రాశులకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు. వీరి మనస్తత్వం ఎప్పుడూ సర్వేజన సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సంతోషాన్ని కోరుకునే గొప్ప మనసు వీరిది. ఇతరుల ఆనందంలో తమ ఆనందాన్ని వెతుకునే నిస్వార్థ జీవులు. వీరు మిథున రాశికి చెందినవారు. తేజోవంతులుగాను, సౌందర్యవంతులుగాను ఉంటారు. వారిలో అనేకమైన ఆకర్షణ, వర్చస్సు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు. వీరి మాటల్లో చమత్కారం, చేతల్లో చురుకుదనం ఉంటాయి. వీరితో సమయం గడపడం అంటే ఎవరికైనా ఇష్టమే. ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి చంచల స్వభావం, అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలోని మంచి చెడులను, లాభ నష్టాలను పూర్తిగా బేరేజు వేసుకొని కానీ ప్రారంభించరు. వారి బుద్ధి చాలా పదునైనది. కానీ వారికున్న చంచల స్వభావం వల్ల కొన్నిసార్లు మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు. ఒకేసారి 10 పనుల గురించి ఆలోచించడం వల్ల దేని మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరిది చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. చిన్న మాటకే నొచ్చుకుంటారు, చిన్న విమర్శకే కుంగిపోతారు. వీరి మనసు అద్దం లాంటిది. ఒక్కసారి గాయపడితే ఆ పగుళ్ళు జీవితాంతం గుర్తుండిపోతాయి. వీరు ఇతరుల మాటలను, ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకుని తమలో తామే మదనపడిపోతూ ఉంటారు. ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనతగా మారుతుంది. మీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు. ఎంతో మంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు, అవమానాలు పడ్డారు. మిథున రాశి వారు చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ వారు వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు. వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది. దానితో పాటు పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు. కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు. విపరీతంగా భయపడిపోతారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది, నేను చేసిన పాపమేమిటి అని తమను తామే ప్రశ్నించుకుంటూ మదన పడిపోతారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతారు. ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు. తమ కన్నీళ్లను ఇతరులకు చూపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. తమ బలహీనతను బయట పెడితే ప్రపంచం మరింతగా గాయపరుస్తుందని వీరికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ, ఆ కన్నీటి చారలను కానీ ఎవ్వరూ గుర్తించలేరు.
లోపలి ఎంతటి తుఫాను చెలరేగుతున్నా పైకి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వును ప్రదర్శిస్తారు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసి అద్భుతమైన కల వీరికి పుట్టుకతోనే వస్తుంది. తమ బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనే గొప్ప సంస్కారం వీరిది. అందుకే వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైన పాఠం నేర్పింది. మన బాధలను నలుగురితో చెప్పుకోవటం వల్ల ఉపయోగం శూన్యమని, అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాము తప్ప మనకు ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు. జాలి చూపేవారి కన్నా ఎగతాళి చేసేవారే ఎక్కువని వీరు ఎప్పుడో గ్రహించారు. తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపినట్టు నటించి వెనకాల నవ్వుకుంటారని వీరికి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే తమ సమస్యలను తమలోనే దాచుకుంటారు. అందుకే తమ జీవిత బండిని తామంతట తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. వీరు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% ఫలితం మాత్రమే వారికి చేతికి అందింది. వీరి శ్రమకు, వీరి తెలివితేటలకు, వీరి నిజాయితీకి తగిన గుర్తింపు, సరైన ప్రతిఫలం ఎప్పుడూ లభించలేదు. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం నిరాశ చెందిన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి. మిగిలిన 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్లు, బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. చేతికి అందినట్టే అంది జారిపోయిన అవకాశాలెన్నో. లక్ష్యం కళ్ళ ముందే కనిపిస్తున్నా విధి ఆడిన వింత నాటకంలో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాశ్వతంగా మారబోతుంది. ఆ చీకటి రోజులు గతించిపోయాయి. ఆ జగత్రక్షుడైన భగవంతుని అనుగ్రహం వల్ల మీరు 100% కష్టపడితే ఖచ్చితంగా 101% లాభం మీ ఖాతాలో ఉంటుంది. ఈ మాటను మీరు బలంగా, అచంచలమైన విశ్వాసంతో నమ్మండి. మీ ప్రతి కన్నీటి బొట్టుకు, మీ ప్రతి చెమట చుక్కకు ఇప్పుడు భగవంతుడు వెలకట్టబోతున్నాడు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు అంది తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కాగబోతుంది. ఈ మిథున రాశి వారికి ఉన్న ఒకే ఒక్క అతిపెద్ద బలహీనత ఏంటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తారు. కానీ తమ సొంత సామర్థ్యాన్ని, తమ శక్తిని, తమ ప్రతిభను తాము నమ్మరు. ఆత్మసేకరణ భావంతో సతమతమవుతూ ఉంటారు. నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అనే సందేహాలతోనే సగం జీవితాన్ని గడిపేస్తారు. ఈ ఒక్క కారణం వల్లే వీరు జీవితంలో ఎన్నో సువర్ణమైన అవకాశాలను చేజార్చుకున్నారు. ఎన్నో అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి భయంతో, సందేహంతో ఆగిపోయిన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఈ పాటికి వారి జీవితం మరో స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుంది. మిథున రాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గతం. వాటిని ఒక పీడకలగా భావించి మర్చిపోండి. రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి. ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. గడిచిన కాలం మీకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి. మీ తలరాతను మీరే తిరగరాసుకునే సమయం ఆసన్నమైంది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు. ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని ఈ ఆగస్టు నెలాఖరులో గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు. మీ ఓర్పుకు, మంచితనానికి, మీ నిస్వార్థానికి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే ఇప్పుడు మీకు అంతా మంచి జరగబోతుంది. మీ జీవితంలోకి అదృష్టం ప్రవేశించబోతుంది. మీకున్న కష్టాలన్నీ వేసవిలో మంచులా కరిగిపోతాయి. మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి. ఊహించని విధంగా ధనం చేతికి అంది రుణ విముక్తులు అవుతారు. ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. మిథున రాశివారు తమ కుటుంబం కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం. వారి క్షేమమే వీరి క్షేమం.
తమ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువులో, వారి ఎదుగుదల గురించి నిరంతరం తపన పడుతూ ఉంటారు. దానికోసం ఎంత కష్టపడటానికైనా, ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకడరు. తమ సంతోషాలను, తమ కోరికలను కూడా పిల్లల కోసం వదులుకుంటారు. తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు. వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు. తల్లిదండ్రుల సేవలో వారి ఆశీర్వాదాలను పొందటంలో ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు. అయితే ఇంతటి ఓర్పు, సహనం ఉన్న ఈ రాశివారు ఒకసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. వారిలోని మరో రూపం బయటపడుతుంది. పాపం ఈ మిథున రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. కానీ వీరికి మాత్రం కష్టాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఒక సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకునే లోపే మరో సమస్య వచ్చి మీద పడుతుంది. జీవితం వీరికి ఎప్పుడూ ఒక యుద్ధంలాగే ఉంటుంది. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావటానికి కారణం వారి మంచితనం. వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే. ఈ మిథున రాశి వారు పాఠ్య పుస్తకాలలో నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచిన సందర్భాలు వీరి జీవితంలో లెక్కలేనన్ని. మీ గుండె వెన్నలాంటిది. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు శూలాల్లా బలంగా తగిలాయి. ఆ గాయాల తాలూకు మచ్చలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఎంతగా అంటే నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిలింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడతారు. మీ బంధంలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ సంబంధంలో పూర్తిగా నిజాయితీగా ఉండండి. మీ భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకోండి. అప్పుడే మీ ప్రేమ బంధం బలంగా ఉంటుంది. లేనిచో చిన్న చిన్న విషయాలకే బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఇక మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే, తరచూ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం చేయటం లేదా వినటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. ప్రతి గురువారం నాడు శ్రీ మహావిష్ణువుకు లేదా సాయిబాబాకు పసుపు రంగు పువ్వులు సమర్పించి శనగలు నైవేద్యంగా పెట్టడం వల్ల గురుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. దీనివల్ల మీ జ్ఞానం, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ రాజ్యాధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం నాడు శ్రీ గణపతి స్తోత్రం చదువుకోవటం వల్ల మీ జీవితం బండిలా సాగిపోతుంది. అన్ని విఘ్నాలు తొలగిపోయి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. గణపతికి గరిక సమర్పించడం, బెల్లంతో చేసిన ఉండ్రాలు నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. అలాగే ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోయి మీ వాక్చాతుర్యం, మీ వ్యాపార దక్షత పెరుగుతాయి. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పేదవారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, బట్టలు దానం చేయటం వల్ల శుక్రుడు ప్రసన్నుడై మీకు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధతో, భక్తితో ఆచరించడం వల్ల ఆగస్టు నెలలో మీకు కలగబోయే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. మిథున రాశి జాతకులారా, గుర్తుంచుకోండి, ఈ ఆగస్టు నెలలో చివరి రోజుల్లో మీ కలలు సాకారం చేసుకునే సమయం ఇది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. భగవంతుడు మీకు అండగా ఉన్నాడు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. మీ జీవితంలో ఒక కొత్త బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకండి. మిథున రాశి జాతకులకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.